స్థానిక పెద్దరేలి వీధులు జిల్లా మాజీ సైనికుల సర్వసభ్య సమావేశంలో వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం ఒక ప్రకటనలో తెలియజేశారు. జాతీయ గీతం వందే మాతరం 1875 నవంబర్ 7న బకిం చంద్ర చటర్జీచే రచించబడిందని, స్వతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి నింపిందని, ఈ సంవత్సరం 150 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు తాము సైతం వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఒక పండుగల వేడుకలు జరుపుకున్నట్టు అధ్యక్షుడు తెలియజేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय हिंद। నేను 2025 స్టార్ట్ చేసిన మన డిఎఫ్ శ్రీకాకుళం టీం క్యాలెండర్ 2025 ఆవిష్కరించాం. మన కల్ప గారు కానీ, మన యూనియన్ సివిల్ మినిస్టర్ కానీ, మన జేసీ గారు, మన మిగతా ఆఫీసర్ ద్వారా ఆవిష్కరించాం. అలాగే రథోత్సవం రోజున భక్తుల సేవలను మనం నిమగ్నం అరసులని, అలాగే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఇక్కడ కార్గిల్ విజయ్ దివస్ ముందు రోజు, అలాగే ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మన మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారు కీర్తి చక్ర, ఆయన కూడా మన పెన్షన్ చేయగలరు. ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణ మొట్టమొదటిగా కీర్తి చక్ర వచ్చిన వ్యక్తి మన జిల్లా రాష్ట్రాలు ఆయన చేసుకున్నాం. అలాగే దేవాది మన ఫస్ట్ టైం అంటే బయట వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ఆల్రెడీ ఇది చేసాం. ఇది విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా మనం కలెక్ట్ చేసి 5 lakhs వరకు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే దేవాది పిల్లలకి మనం 1,16,230 అంటే చెరుకులకి 58,116 మనం వాళ్ళ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ అనేది కూడా మన టైంలోనే అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది, మీ అందరూ చూసారు. అలాగే లీగల్ ఎయిడ్ క్లినిక్ మన జిల్లా సైనిక లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం కొన్ని ర్యాలీలు చేయగలిగాం. పెహల్గాం దాడి జరిగింది, దానికి నిరసన తెలుపుతూ మనం ఇక్కడ ర్యాలీ చేసాం. అలాగే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ద్వారా కూడాను మనం ర్యాలీ చేసాం. అలాగే మనం రీసెంట్గా మనం మెగా ఫ్యామిలీ పిక్నిక్ అనేది చాలా సక్సెస్ అవ్వడానికి కారణం మీరందరూ అనే సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దానికి కర్త కర్మ క్రియ అయిన మా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే